తమిళనాడుకి చెందిన వెంకటేశు, హేమ అనే దంపతులు తిరుపతి జిల్లాలోని సత్యవేడు మండలంలో జీవిస్తున్నారు. వాళ్ళ ఆయన కూలి పనులు చేస్తాడు. ఇటుక బట్టీల దగ్గర ఇటుకలు లేదా సిమెంట్ పని ఉంటే సిమెంట్ పని చేసుకోవడం చేస్తాడు. అయితే ఇక్కడ వీళ్ళకి 5 సంవత్సరాల బాబు, 6 నెలల పసికందు పాప ఉంది. ఆ పాప ఏడుస్తూ ఉంటుందట ఎక్కువగా. అయితే ఎప్పుడూ కూడా 6 నెలలు బట్టి ఆ పాప పుట్టినప్పటి నుంచి ఆ తల్లి హేమ చిరాకు పడుతూనే ఉండేది. చివరికి నిన్న ఉదయం 6 గంటలకి తండ్రి లేచినప్పుడు ఆ పాప ఏడుస్తుంది. ఆ భార్యని లేపాడు. పాప ఏడుస్తుంది, కొంచెం చూడు, పాలు పట్టు అని చెప్పి అతను కూలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పాప ఎంతకీ ఏడుపు ఆపలేదని కోపంలో ఆ తల్లి ఆ పాప గొంతు నుండి చంపేసింది. తర్వాత భర్తకు ఫోన్ చేసి నాకు ఒక గుడ్ న్యూస్, నీకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పి కూతుర్ని చంపేశానని చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. మొన్ననే ఒక 6 సంవత్సరాల కొడుకుని వాళ్ళ లైంగిక జీవితాన్ని గొట్టొస్తున్నాడని, ఎవరినో ప్రేమించిందని తండ్రి కూతుర్ని చంపేశాడు. తల్లేమొచ్చి కొడుకుని చంపేసింది. ఇలాంటివి ఇంకా న్యూస్కి రానివి, ప్రపంచానికి తెలియనివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం, మన మనస్తత్వాలు మారిపోతున్నాయి. మనం ఎక్కడున్నామో, అసలు ఏం జరుగుతుందో, సమాజంలో ఎవరిని తప్పుపట్టాలో ఎవరిని తప్పుపట్టకూడదో అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉన్నాం. పిల్లలు కలగక ఎంతమంది ఆసుపత్రి చుట్టూ, దేవాలయాల చుట్టూ ఎవరు ఏం చెప్తే అది చేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ తిరుగుతున్నారు. ఈ ముండలకేమొచ్చేసి ఇలా కొవ్వెక్కి, మదమెక్కి ఇలా తయారవుతున్నారు. వీళ్ళని జైల్లో పెట్టడం కంటే కాళ్ళు చేతులు నరికేసి నడి రోడ్డు మీద పడేయాలి. మొన్న కూడా అమెరికాలో ఇలాగే ఒక బాబుకి 6 నెలల బాబుకు 7 నెలల బాబుకు డైపర్ మార్చలేదు. డైపర్ మార్చకపోతే 2 వారాలు పురుగులు పట్టేసి శరీరం అంతా కూడా పాకేసాయి. శరీరం అంతా పాకేస్తే ఆ అబ్బాయి చనిపోయాడు. పోలీసులకి వెంటనే వాళ్ళే ఫోన్ చేసి మా అబ్బాయికి ఏదో అయ్యిందన్న విధంగా పోలీసులకు, వైద్యులకి ఎవరికో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూస్తే వీళ్ళు డైపర్ మార్చలేదని తెలిసింది. అమెరికా ఏం చేసింది తెలుసా? అమెరికా ప్రభుత్వం వాళ్ళని జీవితాంతం కూడా జైల్లో వేసింది. ఆ తల్లిదండ్రులు జీవితాంతం. ఇలా ఉన్నారు ప్రపంచం మొత్తం కూడా తల్లిదండ్రులు.